సార్ నమస్కారం సార్. నమస్తే. నా పేరు సాయి కుమార్. Yeah. నేను మీకు కాల్ చేసి మరొక క్లాస్కి రావాలనుకుంటున్నాను. క్లాస్కి రావాలనుకుంటున్నాను ఏంటి ఏమి సార్ అనేసి మిమ్మల్ని అడిగాను. అప్పుడు మీరు చెప్పారు మీరు ఫైనాన్షియల్ స్టేబుల్ అయితేనే రండి, లేంటే రావద్దండి ఖచ్చితంగా. మీరు మీరు గ్యారంటీ ఎవరికి ఏమీ ఇవ్వలేదు సార్, ధైర్యం మాత్రమే ఇచ్చేసారు మాకు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి మాకు ఫుల్ ధైర్యం ఉంది సార్. మేము లాస్ వచ్చినా బేర్ చేస్తాము, అలాగని ప్రాఫిట్ వచ్చినా హ్యాపీ, ఎలా ఏదన్నా ఈక్వల్గా బేర్ చేయంత ధైర్యం మీరు మాకు ఇచ్చారు సార్. అంటే లాస్ కూడా ప్రాఫిట్లోనే లాస్. డెఫినెట్లీ. చూడండి, మీరు అనేది వాస్తవమే. ఇది వచ్చి చాలా స్పెక్యులేటివ్ బిజినెస్ కాబట్టి లాస్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి మళ్ళీ మనం ప్రాఫిట్లో రావాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు బాలరాజ్ సార్. నేను యాక్చువల్గా మీ యూట్యూబ్స్ కానీ మేము ఛానల్స్ కానీ ఫాలో అయితే 2 years నుంచి ఫాలో అవుతున్నాను సార్ నేను. కానీ ఎప్పటి నుంచో రావాలనుకున్నాను కానీ అంత అదృష్టం రాలేదు సార్ మామూలుగా. కానీ 2 years నుంచి చాలా టైం వేస్ట్ చేశానేమో అనిపించింది సార్ మామూలుగా. మీ దగ్గర రాకన్నా ముందు వేరే దగ్గర కూడా వెళ్ళాను సార్. వెళ్ళే కొద్దీ నాకు ఇంకా కన్ఫ్యూజ్ ఎక్కువ అయిపోతుంది సార్ మామూలుగా. ఎక్కడ ఏం తెలియనప్పుడు మామూలుగా కొద్దిగా ప్రాఫిట్లో వచ్చాను సార్ మామూలుగా ఇంతకుముందు. కానీ ఇంకా లాస్ వేరే దగ్గర వెళ్ళిన తర్వాత లాస్ వస్తుంది ఎక్కువ. దానివల్ల నేను మీ దగ్గర ఎప్పుడు నుంచో తీసుకోవాలని అనుకుంటున్నాను. కొద్దిగా నాకు ఈ టైం వల్ల జాబ్ చేస్తున్నాను మామూలుగా. ఆ టైం సెట్ కాక మామూలుగా ఇన్ని రోజులు డ్రాప్ అయినా సార్ మామూలుగా. కానీ 2 years బ్యాక్ నేను కానీ ఇక్కడికి వచ్చిండే ఇంకా ఈ డౌట్స్ ఫియర్ అనేది బాగా తొందరగా వెళ్ళిపోయేది అనిపించింది. ఓకే. కానీ ఎనీవే ఈరోజు మాత్రం నిన్న కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉండింది సార్ యాక్చువల్గా. ఓకే. పర్వాలేదు కొద్దిగా మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ చేయడానికి కానీ ఇంటర్డే కానీ మామూలుగా బ్యాంక్ నిఫ్టీ కానీ చేయడానికి కొద్దిగా ధైర్యం వచ్చింది సార్ మామూలుగా. లాస్ వచ్చినా ఎలా భయపడకూడదు అనుకుంటాము, ప్రాఫిట్ వచ్చినా అంత ధైర్యంగా ఉంటాం సార్ మామూలుగా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. శ్రీనివాస్ సార్ కూడా బాగా థ్యాంక్ యూ సార్. మాకు చెంటి పిల్లల్ని మారుగా స్కూల్ పిల్లల్ని ఎలా చెప్తారో బడి పిల్లల్ని మీరు డౌట్స్ అడగ ముందే బాగా చెప్తున్నారు సార్. చాలా ఓపిక చెప్తున్నారు సార్. సార్ మాత్రం ఇది మాత్రం హ్యాండ్స్ అప్ సార్ సార్కి, శ్రీనివాస్ సార్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్.